ఇప్పుడు మనం పార్టీలు రాజకీయాలు కూడా కాస్త పక్కన పెట్టుకుని ఓ 30 సంవత్సరాల యువకుడు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి సిన్సియర్గా తన డ్యూటీ తను చేసినందుకు ఘోరంగా హత్య చేయబడ్డం అనేది జనరల్గా సినిమాల్లో చూస్తాం. ఎవడన్నా ఒకటి తప్పు చేస్తాడు మెయిన్ విలను, దాన్ని ఎవరైనా బయటపెడతారు, సాక్ష్యాలు బయటకు వస్తాయి అన్నప్పుడు వాళ్ళని చంపేయడం అనేది సినిమాల్లోనే. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నాయో తలుచుకుంటే కాస్తంత ఇబ్బందికరంగా, కాస్తంత భయాందోళన కూడా ఉంటుందండి. సతీష్ కుమార్ అనే సిఐ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న కేసు ఎలా ఉందంటే, జనరల్గా ఇప్పుడు టాపిక్ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు మాట్లాడేది ఎలా ఉందంటే, పరకామణి అనే ఒక ప్రాంతంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన కానుకలన్నీ ఒక చోట పోసి వాటిని లెక్కిస్తూ ఉంటారు. ఆ లెక్కించే ప్లేస్ని పరకామణి అంటారు. అక్కడ రవికుమార్ అనే ఒక ఉద్యోగి కొన్ని డబ్బులు నొక్కేస్తూ సీసీ కెమెరాకి దొరికాడు. ఇప్పుడు ఈ రోజున చంపబడ్డ సతీష్ కుమార్ అనే ఈ ఆఫీసరు అది గమనించి ఆయన మీద కేసు పెట్టాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ రవికుమార్ గారు వాళ్ళ భార్య వచ్చి, ఏమంటే మేము చేసింది తప్పే కాబట్టి మేము ఇగో ఓ 40 కోట్ల రూపాయల ఆస్తి మేము తిరుమలకు రాసిస్తాము అన్నారట. అప్పుడు తిరుమల సంబంధించిన వాళ్ళు ఓకే అన్నారు. ఈ సతీష్ కుమార్ గారు వెళ్ళారు లోక్ అదాలత్లో. ఈ పెట్టిన దొంగతనం కేసు ఏదైతే చిన్న దొంగతనం కేసు ఉందో అది విత్డ్రా చేసుకున్నారు. అది అక్కడ దాకానే ఇప్పుడు బయట చాలామందికి తెలిసిన సమస్య. కానీ దీని వెనకాతల ఒక క్రైమ్ థ్రిల్లర్ని మించిన ట్విస్టులతో కూడిన ఒక స్టోరీ ఉందంటే మీరు నమ్మలేరండి. ఇప్పుడు నేను అది చెప్తాను మీకు. చెప్పిన తర్వాత అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇందులో బాధితుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హుండీ లేకపోతే ఆ కానుకలు దొంగతనం చేయడం అంటే అది డైరెక్ట్గా వాళ్ళు దేవుడితో పెట్టుకున్నట్టే. వాళ్ళని డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏంటనేది. అయితే ఈ నిజాయితీ గల అధికారి అది చేసిన పని ఏంటి, అసలు ఇందులో లోతుకి వెళ్తే మనం ఏంటి దీనిలో వివరాలంటే, ఇది ఎప్పుడటండి డేటు 2023లోనే. 2023లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి చైర్మన్గా ఉన్నారు. ఆ సమయంలో ఈ పరకామణి ప్రాంతంలో డబ్బులు లెక్క పెడుతుంటే ఈయన విజిలెన్స్ అధికారి మరియు సెక్యూరిటీ ఆఫీసర్ ఈ సతీష్ కుమార్ గారు సీసీ కెమెరాల దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఆయన సడన్గా ఈ రవికుమార్ అనే ఆయన కొన్ని నోట్లు నొక్కేయటం చూశాడు. వెంటనే పట్టుకున్నాడు ఆయన్ని. పట్టుకున్న, బాబు నువ్వు దొంగతనం చేసావు, పద నేను కేసు పెడతానని తిరుపతి 1 టౌన్లో కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టేటప్పుడే ఈ రవికుమార్ వెనకతలు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉండే ఉంటారు. అప్పుడే నీకు చెప్పి ఉంటారు సతీష్ కుమార్కి, వద్దొద్దు కేసు కట్ట, నువ్వేం పెట్టొద్దు, ఇదంతా మామూలు ఎక్కడ మేము చూసుకుంటాం అంటే ఈ సతీష్ కుమార్ ఒప్పుకుని ఉంటాడు. ఏమయ్యా, ఈ దేవుడు సొమ్మిది, వెంకటేశ్వర స్వామి సొమ్మిది, ఈ ప్రజలందరూ భక్తులందరూ ఎంతో కష్టపడిన డబ్బులు తెచ్చి దేవుడి పనికి ఉపయోగించాలంటే దాన్ని తను నొక్కేస్తున్నాడు, నేను ఒప్పుకోనని చెప్పి కేసు పెట్టి ఉంటాడు ఆ రోజునైనా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ రోజు రవికుమార్ అనే ఆయన చేసిన దొంగతనం ఎంతండి, $900. అంటే డాలర్స్ వేస్తారు కదా, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వేసిన డాలర్స్లో $900 దొంగతనం చేసాడట. $900 ఈ రోజు రేటుతో చూసుకుంటే 79,000 అయింది రఫ్గా. 2023 అన్నారు ఇంకా తక్కువే ఉంటుంది, అంటే 70,000 ఉండి ఉంటుంది. ఒక 70,000 దొంగతనం అది ఆ కేసు. దానికి ఆ రవికుమార్ అనే ఆయన వాళ్ళ భార్య వచ్చి 40 కోట్ల రూపాయల ఆస్తి మేము టీటీడీకి రాసిస్తా ఉన్నారట. ఏమండి, ఇది షాకింగ్గా ఆశ్చర్యకరంగా లేదా? 70,000 దొంగతనం ఎవడని చేస్తే జనరల్గా రాజీ ఎలా పడతాడు అంటే, 70,000 దొంగతనం చేశానండి, ఒక 30,000 ఇస్తానండి, ఓ 40,000 ఇస్తాను, రాజీ పడిపోతానండి, లేదా ఒక 50,000 ఇస్తానండి, లేదా అది కూడా కాదంటారు కదా, 70,000 ఇచ్చేస్తాను, నేను చేసిన డబ్బులు ఇచ్చేస్తాను, దయచేసి నన్ను క్షమించండి. అది కదా రాజీ పద్ధతి. 70,000 దొంగతనానికి 40 కోట్ల ఆస్తి రాసిస్తానంటో ఏంటిది? చాలా అన్యూజువల్గా అనిపించట్లేదు, అనుమానంగా లేదు మీకు? అయితే ఇక్కడే ఉంది ఒక పాయింట్. ఈ రవికుమార్ అనే ఆయన ఆ ఒక్కరోజే 70,000 దొంగతనం చేశాడు. ఆయన ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి అంటే ప్రతిరోజు ఎన్ని లక్షలు ఆయన దొంగతనం చేస్తున్నాడు, ఆ దొంగతనం చేసిన డబ్బులతో ఆయన ఎన్ని ఆస్తులు కొన్నాడు, ఆ దొంగతనంలో ఇంకెవరెవరికి సంబంధం ఉంది? ఆ రోజు అంటే ఆయన బయటపడ్డాడు, కానీ బయటపడకుండా ఆయన ఒకడైతే చేయలేడు కదా, ఆయనకి ఏదో సపోర్ట్ ఉండాలి కదా. ఇది మెయిన్ పాయింట్ అండి. అయితే 40 కోట్ల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు ఆయన 70,000 దొంగతనానికి. వెంటనే టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు ఉంటారు నాయకులు, సరే ఓకే అయితే అని చెప్పేసి అన్నారట. సతీష్ కుమార్ నువ్వే కదా కేసు పెట్టు, నువ్వు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోన్నారట. అలా అవడానికి కుదరదండి. ఇప్పుడు నా మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా మీద
జగన్ గారి హయాంలో పోలీసు వారు పెట్టారు కొన్ని కేసులు. మా విధులకు ఆటంకం కలిగించాడు రాజేష్ అని ఒక ఎస్ఐ గారో లేకపోతే హెడ్ కానిస్టేబుల్ గారో ఒక ఎవరో పెట్టారనుకోండి. ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోదాను. నా ఎస్ఐ గారికి ఫోన్ చేసి, అన్న నా మీద ఆ రోజు ఏదో మీరు కేసు పెట్టారు కదా, ఈరోజు మా గవర్నమెంటే కదా, నేను ఏఎస్పీ గారితో చెప్పించుకుంటాను, మీరు వచ్చి కాంప్రమైజ్ అవ్వండి అంటే అతని చేతిలో అధికారం ఉండదండి. ఆయన వచ్చి కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు. వన్స్ గవర్నమెంట్ పోలీసు వారు కేసు పెట్టిన తర్వాత అది కోర్టులో అయితే జడ్జి గారు తీసేయాలి తప్పుడు కేసు అని, లేదా శిక్ష పడాలి. ఈ రెండు కాకపోతే గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేయాలి, పలానా కేసు పలానా నాయకుడి మీద ఎత్తేస్తున్నాం మేమని. అంతే తప్ప ఈ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి మనం లోక్ అదాలత్లో రాజీ అయిపోతాం రాజీని మేము పెట్టిన కేసు అంటే కుదరదు. అసలు అది ప్రొవిజనే లేదు. అలాంటప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని పంపించి రాజీ పడమన్నారు. అప్పుడు ఆయన వ్యతిరేకించి ఉంటాడు. ఏమంటే నాకు అధికారం లేదు, నేను ఎలా రాజీ పడతాను, కుదరదంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి చేశారట. ఆ రోజు ఒత్తిడి చేస్తే పాపం వెళ్ళి అతను రాజీ పడ్డాడు. అయితే ఇంతకీ ఈ విషయం ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళ బొక్కలో లెక్కలు ఏమున్నాయి అన్ని తీయండిరా, వాళ్ళందరినీ బొక్కలేద్దామని తీసిన కేసు కదండి ఇది. అక్కడ తిరుపతిలో ఉన్న ఒక జర్నలిస్ట్ అసలు ఇలా రాజీ అయ్యే ప్రొవిజన్ లేదు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి డబ్బులు దొబ్బించాడు ఆయన, అయితే ఆయన వచ్చి రాజీ పడాలి, లేదా ఆయన తరపున చైర్మన్ వచ్చి రాజీ పడాలి, ఆ కమిటీ వాళ్ళు వచ్చి రాజీ పడాలి. కానీ ఈ అధికారి వచ్చి రాజీ పడడానికి ఈ చిన్న స్థాయి అధికారికి ఎక్కడ ఉంది హక్కు అని చెప్పి హైకోర్టులో వేసాడట. హైకోర్టులో వేస్తే హైకోర్టు వారు కరెక్టే కదా, ఎలా రాజీ పడతారు మీరు, అసలు ఆ లోక్ అదాలత్ రాజీని మేము రద్దు చేస్తున్నాం, సిఐడి వారు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయండి, దీని సంగతి ఏంటో కథా కమామిషి ఏంటని హైకోర్టు వారు ఏపీసీఐడికి డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు ఏపీసీఐడి వాళ్ళకి డైరెక్ట్గా కనిపించే వాళ్ళు ఎవరు? ఒకటి దొంగతనం చేసిన రవికుమారు, రెండోది కేసు పెట్టిన సతీష్ కుమార్. వీళ్ళిద్దరే మెయిన్ లింక్. బాబు సతీష్ కుమార్ నువ్వు రాయితేని ఏంటి అసలు ఈ కథ ఏంటి, నువ్వు అలా ఎందుకు రాజీ పడ్డావు, రాజీ పడ్డాను నీకు ఎవరు రాజీ పడమని చెప్పారు, రమ్మన్నారు. ఒక రోజు వెళ్ళాడు ఈయన, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు, రెండోసారి వెళ్తుంటే మధ్యలో చంపేశారు. అంటే మెయిన్ లింక్ వీళ్ళిద్దరేనండి, ఒకటి సతీష్ కుమార్ గారు, రెండు రవికుమార్ గారు. వీళ్ళిద్దరు కనుక లేచిపోయారంటే ఇప్పుడు దాకా ఎంత దొంగతనం జరిగింది, ఎన్ని డబ్బులు దొబ్బేశారు, ఎవరెవరికి ఎంత వచ్చింది, ఇంక ఏమి ఎప్పటికీ బయటపడే అవకాశాలు లేవు. ఆల్రెడీ ఒక ఆయన అయిపోయాడు, చంపేశారు. ఇంకొక రవికుమార్ ఉన్నాడు, ఆయనన్నా కాపాడుకోవాలి మనం. ఎందుకంటే ఆయన కూడా పోయాడంటే దీని వెనకాల ఎవరున్నారో తెలియదు. అర్థమవుతుందండి మీకు? ఇది అసలు కథా కమ్మమిషి. అయితే ఇది ఎలా ఉండగా ఈ సాక్షి టీవీలో చూడండి. ఇది సాక్షి టీవీ అంటే మీడియాకి జర్నలిజానికి పట్టిన ఒక క్యాన్సర్ అండి సాక్షి టీవీ. ఎందుకంటే ఆ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, రక్తం మడుగులు పడుకున్నారని తెలిసి వీళ్ళు వచ్చి గుండెపోటు అన్నారు. ఆ రోజు ఈరోజు ఒక డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు ఒక సిఐ గారు, పోలీసు అండి ఆయన, రైల్వే పోలీసు అండి. ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంటే అదేంటో వాస్తవాలు ఇంకా తెలియకుండానే అప్పుడే గవర్నమెంట్ మీద బురజల్లేస్తున్నారు. ఏంటంటే ఇటు చూడండి, కామినేనా గీమినేనా ఎవడో ఉంటాడు వీడి పేరు, రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది తమ్నైల్. ఆ లోపల డేసోది చెప్పాడు, నేను చూపించాను కానీ అంటే కన్ఫర్మ్ చేస్తాడు రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకున్నాడు. అదేంటి ఇంకా ఇంకా కనీసం అక్కడ పంచనామా అవ్వలేదు, పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేయలేదు, ఆ బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించలేదు, దానికి సంబంధించి ఏ సీసీ ఫుటేజ్లు ఇంకా బయటపడలేదు, ఏమీ లేకుండా ఈ డిబేట్ పెట్టి ఇది సూసైడ్ చేసుకున్నాడు, గవర్నమెంట్ ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు. ఇంకొకటి ఎవడో చూపించారు, రెండు చూపిస్తాడు. దారుణంగా బెదిరించి టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే, భూమన్ కరుణాకర్ రెడ్డి అంటున్నాడు. ఆల్రెడీ గవర్నమెంట్ మీద వేసాడు. ఇప్పుడు ఆ గతంలో ఎలాగైతే ఆయన ఎవరో వివేకానంద రెడ్డి గారి కేసుని ఏళ్ళ చంపేసి చంద్రనాయుడు గారి మీద వేసారు, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మీద వేసారు. ఒకటి వీళ్ళు దొంగతనం చేయడం తప్పు, ఆ దొంగతనాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ అని ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని దారుణంగా చంపటం మరో తప్పు, అభంశుభం తెలియని చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద వేయడం మరో తప్పు. వీళ్ళని అర్జెంటుగా పిలిచి ఎంక్వైరీ చేయాలండి. నువ్వు ఎందుకైనా నువ్వు దాన్ని ఇంకా ఏమి బయట రాకుండా నువ్వు ఆత్మహత్య అని అలా చెప్పావు, దీన్ని కూటమి ప్రభుత్వానికి ఎలాగ ఆపాదిస్తున్నావు అనేది మనం కంట్రోల్ చేయకపోతే క్యాన్సర్కి వ్యాపించేద్ది, మొత్తం సమాజాన్ని తినేస్తుందండి. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎలా చెప్తారండి అది ఆత్మహత్యని? ఇప్పుడు తేలింది, పోలీసులు పోస్ట్ మార్టం చూసిన తర్వాత వెనకాతల పెద్ద ఏదో రాడ్తో కొట్టినట్టు ఉందట, గాయం ఉంది, ఆయన్ని చంపారని తేలింది. ఒకసారి ఆలోచించండి, ఈ కేసు వెనకాల ఎవరు ఉంటారు?
ఎగ్జాంపుల్కి నా అనాలిసిస్ చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు ఆయన రవికుమార్ అనే ఆయన ఇలా చేస్తున్నాడు అనేది అక్కడ ఉన్న పెద్దలందరూ కూడబలుక్కుని జరిగే కార్యక్రమం అయి ఉంటుంది. ఆ దొంగతనం రోజుకి ఆయన ఎన్ని లక్షల చొప్పున పట్టుకెళ్ళాడు, ఎంతమందికి ఓటాలు పంచాడు, ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడు, ఆయన దగ్గర ఆస్తులు కూడా కొంతమంది పెద్దలు రాయించుకున్నారట. ఇప్పుడు సింపుల్ అండి, సతీష్ కుమార్ గారిని పిలిచా, నిన్ను ఎవరయ్యా రాజీ పడమన్నారంటే నన్ను పలానా ఆయన రాజీ పడమన్నాడు అండి అన్నాడు అనుకో, ఆయన పిలుస్తారు. రవయ్య నువ్వెందుకు రాజీ పడమన్నావయ్యా అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. రవికుమార్ గారికి నాకు డబ్బులు ఇచ్చాడండి అంటాడా, లేకపోతే రవికుమార్ నేను కలిపి చేసామంటాడా. ఎప్పుడైతే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నాడో బయటకు వచ్చాడంటే అది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి చుట్టుకుంటుంది. జగన్ గవర్నమెంట్కి చంపేశారు. డిటెక్టివ్ ఒక సినిమా గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, విశాల్ సినిమా. ఆ సినిమాలో ముసలాయన క్యారెక్టర్ ఉంటుంది, విలన్లకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, విలన్ ఫ్రెండ్ అతను. ఈ విలన్స్ సాక్ష్యం లేకుండా చాలా మందిని చంపేస్తుంటారు, కిల్లర్స్ అండి. అయితే పాపం ఈ ముసలాయన విలన్లకు సంబంధించినోడే, కానీ ఈ ముసలాయన గురించి హీరో తెలుసుకున్నాడని తెలిసిన వెంటనే సొంతోడిని చంపేస్తారండి. ఆ ముసలాడిని ఆ విలన్లే చంపేస్తారు వచ్చి. విచారణ అని అప్పట్లో ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఇగో మన సతీష్ కుమార్ గారి లాగా, వై సతీష్ కుమార్. ఆయన ఏం చేస్తాడంటే పాపం నలుగురు మీద పై ఆఫీసర్లు అందరూ కలిపి తప్పుడు కేసులు ఇరికించేస్తుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళని కాపాడాలని ప్రయత్నిస్తాడు. ఇతను కాపాడాలని ప్రయత్నించినందుకు ఇతను కూడా కలిపి చంపేస్తాడు. అది జరిగిన స్టోరీ అండి తమిళనాడులో. అంతకన్నా ఘోరంగా జరుగుతుంది కదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. పోలీస్ ఆఫీసర్ని కూడా చంపేటండి. సాక్షి అది ఆయన డ్యూటీ ఆయన చేసి దొంగతనం కేసు పెట్టి, దొరే బాబు నువ్వు దొంగతనం చేసావు నీకు కేసు పెడతానని ఆయన డ్యూటీ ఆయన చేస్తే మరి ఎంక్వైరీ జరగాలి కదా. చాలా సింపుల్గా రవికుమార్ గారిని పిలిచి అడిగితే చెప్పేస్తాడు కదా, బాబు ఎవరెవరు కేసులు ఇచ్చాను. అసలు ఫస్ట్ ఈ హత్య కేసులో ప్రైమ్ సస్పెక్ట్గా రవికుమార్ని పెడితే అయిపోద్ది కేసు. బాబు ఈయన చంపాల్సిన అవసరం నీకే ఉంది, ఎందుకంటే నీ కేసులో ఈయన సాక్ష్యం చెప్పడానికి వస్తున్నప్పుడే ఆయన చంపేశారు, నాకు ఎందుకు నీ మీద అనుమానం ఉంది, రావయా మర్డర్ కేసులో నువ్వు అన్నారనుకోండి, ఆయన వచ్చి చిలకలా చెప్పేస్తాడు మొత్తం అన్ని. నేను చంపడేటండి బాబు, అసలు జరిగిన స్టోరీ ఇది, నా దగ్గర నేను ఇన్ని కోట్ల ఆస్తి ఇలా సంపాదించాను, ఇలా రాసి ఇచ్చాను, అలా చేసాను, ఇలా మొత్తం చెప్పేస్తాడు. కానీ చాలా దారుణం కదండి ఇది. న్యాయంగా ఉన్నవాడిని చంపేటండి బాబు. పోలీస్ అయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉంటే ఆలోచించండి. ఇంతే పాయింట్లు చెప్పేసాను నేను చెప్పాలనుకునే అన్నీ. హత్యే అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని మనం తవ్వుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు బయటపడిపోతారు, ఖచ్చితంగా పడతారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు కదండి. ఇది ఒక్క కేసులోనే కాదు, గతంలో కూడా మీరు చూశారు. పరిటాల రవి గారిని చంపిన వాళ్ళు ఒకళ్ళు ఎలా వెళ్ళిపోయారండి. పరిటాల రవి గారిని మొద్దుసీని చంపాడు, మొద్దుసీన్ని ఓంప్రకాష్ చంపాడు, ఓంప్రకాష్ ఇంకోటి అతను ఎలాగో చచ్చిపోయాడు. పరిటాల రవి గారిని మధ్యల చెరువు సూర్య గారు చంపించారు అన్నారు, ఆ మధ్యల చెరువు సూర్య గారిని ఇంకో భానుప్రకాష్ గారితో చంపించారు. అదే ఆ కేసు మొత్తం ఇక ఉన్న లింకులన్నీ కట్ అయిపోయాయి, అంతే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా చూడండి ఎంతమంది చచ్చిపోయారు అప్పుడే సాక్షులు, అనుమానాస్పద స్థితిలో. ఏంటంటే సినిమాల్లో ఉన్న క్రూయాలిటీ కన్నా చాలా దారుణంగా ఉంది కదా. ఇంత అన్యాయంగా మనుషులు చంపేటండి బాబు. ఇప్పుడు ఓకే దొంగతనం చేశాడు, ఏదో ఆశపడి చేశాడు అనుకోవచ్చు, లేదా ప్రజాధనం దోచుకున్నాడు, దానివల్ల ప్రజలు ఎవరు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వరు కాబట్టి ఆ సర్లే కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు. మనుషుల్ని చంపేటండి ఆ సాధారణమైన వ్యక్తి కదా, ఒక సిఐ గారిని పోలీసు వాళ్ళనే చంపేస్తున్నారంటే ఇంకా సామాన్యులకి ఎక్కడుంది భద్రత ఇక్కడ. అది వాళ్ళ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కాదు, కూటమి ప్రభుత్వంలో న్యాయంగా డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్ అధికారిని చంపేసి మళ్ళీ ఇదిగో టీటీడీ మాజీ ఇదో సతీష్ కుమార్ గారిని వేధింపులకు గురి చేసింది కూటమి ప్రభుత్వం. మేము చెప్పినట్టు చెప్పకపోతే నీకు ఎలా ఉంటుంది అలా ఉంటుందని సిఐడి వాళ్ళు బెదిరించారు, అందుకే అతను చచ్చిపోయాడు. నీకు టీటీడీ మాజీ చైర్మన్ చెప్తున్నాడండి. అసలు సిఐడి వాళ్ళు ఆయన ఎందుకు బెదిరిస్తారు? బెదిరించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యో చెప్పు చాలంటే ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు చెప్పేస్తాడు ఆయన. ఆయనకైతే ఇంట్రెస్ట్ ఉండదు కదా, నేను వచ్చి కాంప్రమైజ్ అయిపోదాం అనే ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు. పలానా ఆయన కాంప్రమైజ్ అవ్వమంటే అయ్యానండి, పలానా అధికారి నా మీద ఒత్తిడి తెచ్చాను నేను అయ్యానండి అంటాడు, అంతే. ఆయన సాక్ష్యం అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు. దానికి ఆయన వేధింపులు గురి చేయాల్సిన అవసరం ఏముంటుందండి సిఐడికి? సింపుల్ లాజిక్ కదా ఇది. చాలా దారుణంగా ఉందండి బాబా.
పాపం ఇద్దరు చిన్న చిన్న పిల్లలు సిఐ సతీష్ కుమార్ గారికి లైఫ్లో ఇంకా ఏదో సాధించాలనుకుని ఆ కుటుంబం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉండుంటారు కదండి. ఆయన చేసిన తప్పే ఉంది అని నా బాధ అది. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఎవరన్నా చంపాడు అనుకోండి, అంతకుముందు ఆయన చంపాడు కాబట్టి నేను చంపాడు అంటే ఓకే. లేదు ఆ దొంగతనం ఇతనే చేశాడు అనుకోండి, ఆ దొంగతనం చేశాడు కాబట్టి ఎవరో కోపం వచ్చి చేశారు ఎంతో కొంత, అప్పుడు కూడా చంపడానికి లేదు. కానీ ఒక దొంగని పట్టించి న్యాయంగా డ్యూటీ చేసినందుకు ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయాడండి, చంపేశారు. హైకోర్టు వారు మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా అయితే దీనికి సంబంధం ఎవరెవరిని లేపెత్తే కేసు లింకులు దిగిపోతాయి, వెంటనే స్కెచ్ చేశారు, పట్టకుండా లేపేశారు అంతే. ఆ రోజు గీతాంజలి అనే అమ్మాయి కూడా అలాగే ట్రైన్ నుంచి పడిపోయింది అన్నారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ట్రైన్ నుంచి ఎలా పడిపోతారు అసలు ఈయన ఇప్పుడు ఉన్నాడండి, ఈయన ట్రైన్లో ఒక సిఐగా ఉండి ట్రైన్లో అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు, ఎలబడతాడు ఆయన ఏమైనా కాలేజ్ స్టూడెంటా? ట్రైన్లోంచి ఎలా పడిపోతాడు? ఆ గీతాంజలి అనే అమ్మాయిని కూడా అప్పుడు అలాగే ట్రైన్ నుంచి పడిపోయాడు, ట్రోలింగ్ చేస్తే ట్రైన్లో దూకేసింది. ట్రైన్లో ఏమంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ట్రైన్లు ఎక్కాలా, రైలు పట్టాల మీదకి వెళ్ళాలా? ఎప్పుడు మా తాతల కాలంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఆ టైంలో ఏదైనా కోపం వస్తే నేను రైలు పట్టాలో పోతానని బెదిరించేవారు. అంటే అప్పుడు సూసైడ్ చేసుకునే వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవడానికి బోల్డ్ అంత టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఎవరండి రైలు బండి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు? చెప్తున్నాం అంటే మినిమం ఉండాలి కదా, సాక్షి వాళ్ళని పిలిపించాలండి. ఎందుకంటే అప్పుడు అలా చేశారు వివేకానంద రెడ్డి గారి కేసులో, ఇప్పుడు అదే చేస్తున్నారు, చంపేయటం. మళ్ళీ ఆ చంపిందే దారుణం అంటే మళ్ళీ తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇంకొకరి మీద వేసేయటం. క్యాన్సర్ అండి సాక్షి టీవీ అనేది. వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. అలాంటి వాళ్ళని శిక్షించకపోతే ఇంకే ఏది పడితే అది చెప్తారు కదండి. ఆ కామినేని గారిని పిలిపించండి, ఏటో నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఆధారం, అది నువ్వు సూసైడ్ అని ఎలా చెప్తారని. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందండి, దాన్ని ఒకవేళ హత్య అని అనుమానించడంలో తప్పలేదు, ఏమో హత్య జరుగుంటుందేమో అని అనుమానించి అనుమానం వ్యక్తం చేసి అది హత్యలా ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ చేసి హత్య అయితే హత్య అంటారు, హత్య కాకపోతే బాబు కాదే యాక్సిడెంట్ అంటారు. కానీ ఒక హత్యని యాక్సిడెంట్ అని చెప్పడం ఏ ఆధారాలు ఇంకా రాకుండానే ఘోరం కదండి. అలా చెప్పాడు అంటే ఖచ్చితంగా అందులో అతనికి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందనే. ఒక హత్యని యాక్సిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ హత్యలో ఆ కుట్రలో వాళ్ళ భాగస్వాములు అయితేనే చెప్తారు, లేకపోతే ఇంకే కారణం ఉండదు. ఎవరికి కావాలండి? ఇప్పుడు ఆయన పడిపోయాడు అన్నారు, పడిపోయాడు అంటే నాకు తెలిసింది, పడిపోయాడు అంటే చూద్దాం, పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత చేయొచ్చు. ఆయన ఏంటి పడిపోయాడా, యాక్సిడెంటా, లేకపోతే ఎవరైనా తోసేశారా, లేదా హత్య ఏంటనేది వచ్చాక చూద్దాం అనుకుంటాం. కానీ పడిపోయాడు కానీ లేదు యాక్సిడెంట్, సూసైడ్ చేసుకున్నాడు, చచ్చిపోయాడు, ఎందుకండి ఇది అంత కంగారు ఎందుకు? నేను ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఉదయం జరిగితే సాయంత్రానికి వీడియోలు చూపిస్తే ఆ వీడియోలు చూసిన తర్వాత అప్పటి వరకు మేము అందరం అది హత్య అనుకున్నాం. కానీ వీడియోలు చూసిన తర్వాత బండి వెళ్ళిపోవటం, అలాగా ఆయన బండి మీద రావటం ఇవన్నీ చూశాక, లేదంటే అప్పుడు కూడా ఇలాగే హత్య అని చెప్పి అంటే అలా జరిగిందాన్ని హత్య అంటారు, యాక్సిడెంట్. నిజంగా హత్యను పట్టుకునేమో సూసైడ్ అంటారు. నీ అమ్మ ఏంటండి బాబు, ఈ దారుణం ఏంటండి? కఠినంగా శిక్షించండి. పోలీసు వారిని కోరుతున్నాను నేను. మీ పోలీసులనే చంపేస్తుంటే ఇంకా సామాన్యమైన ప్రజలకి ఇక్కడ రక్షణ ఏముందండి? డీజీపీ గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఒక్కసారి శిక్షించకపోతే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే భయం ఇంకెవరికి ఉంటుందండి? అందరూ తప్పు చేయడానికే కదా చూస్తారు. మన కళ్ళ ముందే ఇంత ఎలా దారుణాలు చేస్తున్నారు వీళ్ళు.